మే నెల మీనరాశి వారికి 2026లో ఎలా ఉంటుందో చూద్దాం. 2026 మే నెలలో మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలే వీరికి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏలినాటి శని సాగుతున్న రాశుల్లో మీనరాశి కూడా ఒకటిగా ఉంది. అయితే మీనరాశి వారికి ప్రస్తుతం మరి చతుర్థ స్థానంలో బుధుడైతేనేమి, శుక్రుడైతేనేమి, గురుడైతే ఉండటం, తర్వాత ధనాధిపతి అదృష్టకారకుడు మరి ఈ నెలలో సగం వరకు కూడా మేషరాశిలో స్వక్షేత్రంలో సంచారం చేయటం కనుక మొదటి అర్ధ భాగంలో ఎంతో కొంత మంచి ఫలితాలు ఉండే పరిస్థితి అయితే కనుక ఉంటుంది. ఆర్థికంగా ఏ రకంగానూ ఇబ్బంది లేకుండా అవసరానికి తగిన సహాయం ఏదో రూపంగా లభించటం అనేది అయితే ఉంటుంది. అయితే కానీ ఏదైనప్పటికీ కూడా దూర ప్రయాణాల్లో ఎంతో కొంత ఆర్థిక నష్టాలు ఏవైనా సరే కొంత వస్తువులు పోగొట్టుకోవడానికి కూడా అదే రకంగా పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మానసికంగా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో రకమైన గందరగోళ పరిస్థితులు అయితే కనుక ఎదురవుతాయి. అమ్మయ్య ఇప్పుడు బాగానే ఉన్నామని అనుకుందానికి లేకుండానే మరికొద్ది క్షణాల్లోనూ మరికొద్ది గంటల్లోనూ ఏదో రకమైన ఉపద్రవం ముంచుకొచ్చేలాగానే ఈ నెలలో కూడా కనిపిస్తుంది. అయితే మనకున్నదల్లా కూడా ఏదైనప్పటికీ కూడా చతుర్థ స్థానంలో గురుడు ఉండటం వల్ల మొత్తానికి ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా అటు పెద్దల ఆశీస్సుల వల్ల అయితేనేమి, మనం నమ్ముకున్న దైవం వల్ల అయితేనేమి, ఇతరత్ర మనం నమ్మిన మిత్రుల వల్ల అయితేనేమి, మొత్తానికైతే కనుక ఎవరో ఒకరి రూపంలో అయితే కనుక మీకు సహాయం ఊరట లభించడం అనేది మాత్రం మీరు అదొక్కటి గుండె మీద చేసుకుని అమ్మాయి ఈ మాత్రం ఊరట ఉంటుందిలే ఈ మాసం అనేది అయితే కనుక మీరు ఉంచుకోవచ్చు. కానీ ఏదైతే మనం ఉద్యోగం చేస్తున్నామో, లేదా మనం వ్యాపారం చేస్తున్నామో, స్వతంత్ర వృత్తుల ద్వారా ఆదాయం కోసం పరుగులెడుతున్నామో, అక్కడ మాత్రం ఆశించినంత వేగమైన అభివృద్ధి మాత్రం ప్రస్తుతం అయితే కనుక కనిపించడం లేదు. ఎంత శారీరకంగా ఒళ్ళు వంచి పనిచేసినప్పటికీ కూడా, ఎంత బుద్ధి పెట్టి ఎన్ని రకాలైన మనం ప్రణాళికలు రచించినప్పటికీ కూడా ఎక్కడో ఏదో తంతుంది అన్నట్టుగా, ఏదో మెలిక పడుతుంది అన్నట్టుగా అర్థం కాని అగమ్య గోచర పరిస్థితులు అయితే కనుక మన యొక్క వృత్తి ఉద్యోగాల్లో వెంటాడుతూ ఉండటం అనేది కూడా మీనరాశి వారికి ఎక్కువగానే ఉంటుంది. అయితే మీనరాశి వారికి పిల్లల వల్ల ఈ నెలలో తాత్కాలికంగా ముఖ్యంగా మే 22వ తారీఖు నుంచి ఎంతో కొంత వారి పరంగా ఊరట లభించడానికి అయితే కనుక అవకాశం ఉంది. అలాగే మీనరాశిలో జన్మించిన పిల్లలు ఎవరైనా సరే కళ్యాణం కోసం కనుక ఉంటే కనుక మే 22వ తారీఖు తర్వాత నుంచే వారికి కూడా ఎంతో కొంత అదృష్టం వారి పరాన్న నిలిచే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే మరి పెళ్ళైన దంపతులు వారి మధ్య సయోధ్య ఎలా ఉంటుంది అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వారిద్దరి మధ్య తాత్కాలికంగా ఏదైనా సరే అనారోగ్య రీత్యా అసౌకర్యం అనేది ఉండొచ్చు, కానీ ఇతరత్ర ఏదైనా సరే పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. కానీ ఎప్పుడు కూడా మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఇంట్లో ఏదో రకమైన అలర్జీ, అంటే ఉన్నట్టుండి భర్తకి బాగుండకపోవటం, లేదా ఉన్నట్టుండి భార్యకి బాగుండకపోవటం, లేదా మన ఎవరైతే భార్యాభర్తల మీద ఆధారపడి ఉన్న వ్యక్తులకు బాగుండకపోవటం, ఈ రకంగా మనకి మానసికంగా ఎంతో కొంత ఆందోళన అయితే కనుక కనిపిస్తూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. ఇక తర్వాత ఎవరైతే మరి విదేశాల్లో మీనరాశిలో జన్మించి ఉన్నారో వారి యొక్క అభివృద్ధి విషయంలో పెద్దగా ఆశించినంత పురోభివృద్ధి అయితే కనుక రావడానికైతే లేదు. కానీ మే 13వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్య తాత్కాలికంగా ఎంతో కొంత ఉపశమనం లభించడానికైతే కనుక ఉంటుంది. ఇక ఏదైతే మరి మే నెలలో కొత్తగా సంతానం కావాలనుకునే దంపతులు ఎవరైనా కనుక ఉన్నట్టయితే కనుక వారి యొక్క ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతమయ్యే పరిస్థితులు అయితే కనుక కనిపించడం లేదు. ఇంకా ఎంతో కొంత వైద్య సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనుక కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆర్థిక విషయాల్లో మనం మొదట్లో చెప్పుకున్నట్టు ప్రస్తుతం అయితే కనుక కుజుడి యొక్క స్థితి కొంత బాగుండడం చేత ఏదో విధంగా ఆర్థిక నష్టాల నుంచి కానీ కష్టాల నుంచి కానీ ఎవరో ఒకరి రూపంలో ఎంతో కొంత ఊపిరి పీల్చుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా ఏదైనా సరే భూములు కానీ, ఏదైనా సరే ఇల్లులు కానీ, వాహనాలు కానీ ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటే కనుక రుణం మీద సాధ్యం అవటం అనేది అయితే కనుక ఉంటుంది. కనుక వాటికి సంబంధించిన వ్యవహారాల్లో మీరు లోన్తో కావాలనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.
ఇక రేవతి నక్షత్రం వారు భార్యాభర్తల మధ్య ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉత్తరాభద్ర వారు శారీరక శ్రమ వల్ల ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఏదైతే పూర్వభద్ర నక్షత్రం వారు ఉంటారో ఎంతో కొంత ఊరట పొందటానికైతే ఉంటుంది. మొత్తం మీద మీన రాశి వారైతే కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికైతే ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం, గురువారం అప్పుడప్పుడు కొద్దిగా బెల్లం ముక్క నివేదన చేయడం వల్ల కూడా ఎంతో కొంత మీకు మానసిక ఊరట లభించడానికి ఉంటుంది. ఇక ఏదైతే మే నెలలో మీన రాశి వారికి సోమవారం, గురువారం, బుధవారం ఎక్కువగా కలిసొచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ నెలలో వీరికి 3వ తారీఖు, 6వ తారీఖు, 9వ తారీఖు, 12వ తారీఖు, 16వ తారీఖు, 18వ తారీఖు, 21వ తారీఖు, 24వ తారీఖు, 30వ తారీఖు ఎంతో కొంత మనకి మేలు చేసే తేదీలుగా చెప్పుకోవచ్చు. ఇవి మే నెలలో మీన రాశి ఫలితాలు.